హలో డ్రామా లవర్స్. ఈ ముందు పార్ట్స్ అయితే చూడకుండా ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అలాగే తను ఇంకా అబ్రాడ్ అయితే వెళ్తుంది కదా, అలా 5 years తర్వాత తను మళ్ళీ రిటర్న్ అయితే వస్తూకుంటూ ఉంటుంది. వీళ్ళంతా రిచ్ పర్సన్ అబ్రాడ్ వెళ్ళడం వీళ్ళకేమీ ఒక చిన్న విషయం. తను వస్తుందని మనోడైతే పూల్ రెడీగా పెట్టుకుంటాడు, అలాగే ప్రపోజ్ చేద్దామని. అంటే మన హీరోయిన్ అంటే చాలా ఇష్టమైంటుంది మన హీరోకి. ఇంకా తను రాగానే తనకి బొకే ఇచ్చి కొంచెం ప్రపోజ్ కూడా చేద్దామని ప్లాన్లో అయితే ఉంటాడు. ఇంకా తను వచ్చి రాగానే బొకే అయితే ఇస్తాడు. అలాగే మిస్ ఎక్కడ అని అడుగుతుంది. అంటే వీళ్ళు మీట్ అవుతాము, డిన్నర్ చేద్దామని ప్లాన్ ఉంటుంది కదా, అందుకు అడుగుతుంది. తను వస్తానని చెప్పింది, ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను అని చెప్పింది అని అంటూ ఉంటారు. అప్పుడే తను ఉన్న టెండ్ అయితే వస్తుంది. వచ్చి రాగానే నీతో మాట్లాడాలి, వెంటనే నాతో రా అని చెప్పి చేయి పట్టి లాక్కొని హీరోయిన్ అయితే తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ అందరూ ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. ఆ ప్లేస్లో మన హీరోయిన్కి ఇలా చెప్తుంది, నేను మా ఆస్తికి నేను ఒక్కటే కూతురు అనుకున్నాను, బట్ మా నాన్న అయితే ఇంకొక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆస్తిలో భాగం కావాలి అని అంటున్నారు అని చెప్తుంది. ఉన్నట్టుండి అయితే రివీల్ చేస్తుంది. అంటే మా నాన్న కావాలని మేము పెళ్లి చేసుకోలేదు, తాగిన మత్తులో మిస్బిహేవ్ అయిపోయిందని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో నాకైతే అర్థం కావడం లేదు, బట్ నా ఆస్తిలో వాళ్ళ భాగం ప్లీజ్ నాకు ఒక మంచి లాయర్ని చూడు అని చెప్తే, ఎవరో ఎందుకో నేనే హ్యాండిల్ చేస్తాను కదా అంటే, బట్ నీకు ఇక లైసెన్స్ ఉందా అని అడుగుతుంది. ఇక్కడి కాదు, నాకు అన్ని దేశాలల్లో లాయర్గా చేయడానికి అయితే లైసెన్స్ ఉంది అని చెప్తుంది. అంటే మన హీరోయిన్ లాయరింగ్ చదువు ఉంటుందని బట్ అంటే చిన్న లాయర్ ఏం కాదు, అన్ని దేశాలల్లో హ్యాండిల్ చేయగలి అంత పెద్ద లాయర్ అన్నమాట. హ్యాండిల్ చేస్తా అని చెప్తుంది మన హీరోయిన్. చాలా థ్యాంక్ యూ అని చెప్పి, సరే ఇంటికి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తుంది. అరే ఆగు అంటుంటే వీళ్ళిద్దరూ ఏమీ పట్టించుకోకుండా గుడ్ బాయ్ అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. పక్కనున్న ఉంది. ఇంకా మన హీరోయిన్ ఆ పేపర్స్ అంతా వెళ్ళి చూస్తుంది. మిస్తి పేపర్లు, ఇంటి ఆస్తి పేపర్లు, అలా మొత్తం ఏమైనా వాదించడానికి లూప్హోల్ ఏమైనా ఉందా అని అన్నీ చూస్తుంది. ఇంకా వాళ్ళ కంపెనీలోకి రాకుండా అయితే అడ్డుకుంటుంది. ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోడు. వాళ్ళకి ఎర్రగా మన తింకర పిల్లని మగ పిల్లోడికి అయితే వేస్తుంది. అలాగే మన హీరోని ఆడపిల్లకైతే వేస్తుంది. బట్ మగ పిల్లోడైతే పడతాడు మన తింకర పిల్లకి. హీరో వెళ్ళి ప్రయత్నిస్తాడు కదా, అది ఫెయిల్యూర్ అవుతుంది. తను పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సరేలే ఇంక నేను దాన్ని హ్యాండిల్ చేస్తా అని మన హీరోయిన్ అంటుంది. తర్వాత తన ఓన్ కార్లో నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడిచ్చుంటారు. ఆ పేరెంట్స్ని దూరం పెట్టేస్తుంది. మీకు కావాల్సింది నెల నేను ఎంత డబ్బులైనా మీ అకౌంట్లో వేస్తాను, మీరు మాత్రం నా దగ్గర రావద్దండి అని చెప్పేస్తుంది. తర్వాత ఇదంతా చూసిన ఆమె వండుకొని, అదే మన మిస్ వాళ్ళ స్టెప్ మదర్ అనమాట, ఆమె వండుకొని వాళ్ళతో ఇలా ప్లాన్ చేస్తుంది. తనని ఓడించడానికి, తనని చంపడానికి లేదా బెడ్కి పరిమితం చేయడానికి ఏదైనా ప్లాన్ చేయండి అని చెప్తారు. ఇంకా మన హీరోయిన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా ఫుడ్కి ఆర్డర్ పెట్టుంటారు, తినడానికి చాలా ఆకలిగా ఉంటుంది అని. ఇలా వాళ్ళ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆ ఫుడ్ని అయితే మన హీరోయిన్ తింటుంది. అలా తింటుందా లేదో వెంటనే కింద పడిపోతుంది, ఎందుకంటే తనకి అలర్జీ ఉందన్నమాట. దాంతో కొన్ని నట్స్ అయితే వేస్తారు. వేసింది ఎవరో కాదు, మన హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఈ తర చేసి ఉంటారు ఆ ఫుడ్లో. వెంటనే అక్కడికక్కడే మన హీరోయిన్ కుప్పకూలిపోతుంది. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళాక డాక్టర్ అనుకొని ఇప్పుడు పర్లేదు, ఏం కాలేదు అని చెప్పంగానే వాళ్ళ మనసును కుదుట పడుతుంది. అప్పుడే వెనకాల నుంచి వచ్చిన మిస్ అనుకొని ఇలా చెప్తుంది, ఇదంతా ప్లాన్ చేసింది మా స్టెప్ మదర్, అలాగే దాన్ని కూడా మీ పేరెంట్స్ అని ఒక వీడియో ఇది రూపంలో చూపిస్తుంది. దాన్ని చూసి మన హీరోయిన్ వండుకొని ఇలా చెప్తుంది, మళ్ళీ వీళ్ళు యాక్టివ్ చేశారని రాగానే మళ్ళీ నా మీద కక్ష కట్టారా, ఇప్పుడు నా మీద వీళ్ళు రివెంజ్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం బయటకైతే కూడా చెప్తుంది. అంటే ఆ ఫుడ్ తినగానే మన హీరోయిన్కి ఏం జరిగిందో మళ్ళీ చూపిస్తారు. ఆ ఫుడ్ తిన్న వెంటనే ఆ చెస్ట్ మీద దానికి ఒక మిషన్ తెర పెట్టుంటారు. అది చైనీస్ వాళ్ళ కనిపెట్టిన కొత్త టెక్నాలజీ ఏమో. అలా పెట్టడం వల్ల తన హార్ట్ బీట్ రేటింగ్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది.
అందువల్ల అక్కడే తన ప్లాన్ ఇలా చెప్తుంది. వెంటనే నన్ను తీసుకెళ్ళండి. అలాగే ఒక కార్ సైడ్ అవ్వాలి. తర్వాత నా వెనకాల ఏ కారు వెళ్తుందో గమనించి ఎవరో ఒకరు ప్రయత్నించుంటారు నా మీద హత్యా ప్రయత్నము అని చెప్పుంటారు. అప్పుడే మిస్ ఇలా గమనిస్తుంది. ఎవరా అని చూస్తే స్టెప్ మదర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. అప్పుడు మన హీరోయిన్ వెంటుకుని ఇలా చెప్తుంది. మీరేం బాధపడకండి, నా దగ్గర మెయిన్ పాయింట్ ఒకటి ఉంది అని చెప్తుంది. చిన్నప్పుడు మీ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీతో ఎంగేజ్మెంట్ అయ్యింది కదా హీరో ఫ్యామిలీతో. ఇప్పుడు అది నిజంగానే చెయ్యాలి. మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటేనే దీని నుంచి బాధ నుంచి తప్పించుకోగలవు చెప్తుంది తను వండుకొని. ఏంటి ఈ కోతి నా కొడుకుని చేసుకోవాలా? నేను చేసుకోను, మన హీరో కూడా వండుకొని అస్సలు నేను కాక చేసుకొని దీన్ని అని అంటూ ఉంటారు. హీరో ఫ్రెండ్ గాడు వండుకొని ఏంట్రా పర్లేదు చేసుకో తింగరి పిల్లి కూడా వండుకొని చేసుకో అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడైనా ఓపెన్ అవుతాడేమో అని. వాడు చాలే ఆపండి, నేను ఒక అమ్మాయి అని చెప్పాకైతే వస్తాడు. ఆగండి మిస్టర్ని చేసుకోకండి, మీ ఇద్దరికి కాదు నేను చెప్తున్నది నీ బ్రదర్కి అంటూ ఉండంగానే అక్కడికైతే వస్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్తే అయితే వస్తాడు. అక్కడికైతే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అయితే అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు? అదొక జోక్గా కదా మా చిన్నప్పుడు పేరెంట్స్ అయితే చెప్పారంటే. జోకేం కాదు, రియల్గా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళు అయితే అనుకున్నారు. చిన్నప్పుడు వాళ్ళు రియల్గానే అగ్రిమెంట్ చేసి పెట్టారు అని ఒక అగ్రిమెంట్ అయితే తీసి చూపిస్తోంది. ఆ అగ్రిమెంట్లో వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలని వాళ్ళకి ఇష్టమే అని అప్రూవల్గా అయితే ఉంటుంది. హీరోల బ్రదర్ వండుకొని ఇలా చెప్తాడు. నువ్వే కదా చెప్పావు ఎలిమెంటరీ స్కూల్లో ఇలా చెప్పావు, నేను పెద్దదైనాక నేను పక్కా పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు. నేను ఆ హోప్ మీదే ఉన్నాను, ఏంటి నన్ను చేసుకోవా అని అడుగుతాడు. లేదు చేసుకుంటా, నాకు ఇష్టమే అని డైరెక్ట్గా చెప్పేస్తుంది మన రూడమ్మాయి. హీరో వండుకొని వెళ్ళి చెప్తాడు. ఇప్పుడు నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు ఫ్యూచర్లో నాకు ఏంటి వదిన అవుతావా అని అంటాడు. ఇంకేమవుతాను అని చెప్పే కలిగి ఏంటి నువ్వు నాకు వదినా అని కొంచెం వాడు ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్నారు కదా. ఇప్పుడు సడన్గా వదినంటే ఎలా యాక్సెప్ట్ చేయడానికి వాడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఇలా చెప్తుంది. 3 డేస్లో బోర్డ్ మీటింగ్ అయితే ఉంది, మీరు ఇప్పుడే వెంటనే వెళ్ళి మ్యారేజ్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకురండి. ఇంకా 3 డేస్లో బోర్డ్ మీటింగ్లో మనకు అందరికీ ఒక షాకింగ్ అయితే ఇవ్వాలి అని చెప్తుంది. సరే అని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు. మీటింగ్ రోజు మన హీరోయిన్ అయితే ఆమె చాలా డౌన్ చేసేస్తుంది. ఇంకా లాయర్ కూడా లేదు కదా, ఇంకా మిస్ని అయితే ఇంకా డౌన్ చేసేద్దామని అదే రూడ్ అమ్మాయిని డౌన్ చేసేద్దామని అందరూ బోర్డ్ మీటింగ్స్తో తిరుగుకుంటుంది. అప్పుడే అక్కడికి రూడ్ అమ్మాయి హస్బెండ్ అయితే వస్తాడు. ఇలా చెప్తాడు. ఇతను నా హస్బెండ్, ఇప్పటి నుంచి ఈ కంపెనీకి ఇతనే కొంచెం 80% అంతా లాభం అయితే ఇతనికే వస్తుంది, వాళ్ళకి 20% మాత్రమే వెళ్తుంది అంతా చెప్తుంది. అంటే తనను పెళ్లి చేసుకున్న వాడికి మొత్తం పవర్ అంతా దక్కుతుందని కొంచెం అయితే రాసి ఉంటుంది అగ్రిమెంట్లో. లాస్ట్కి ఆ లాయర్ అయితే మన హీరోయిన్ రాకతో మళ్ళీ అమ్మ అయితే షాక్ అవుతుంది. నువ్వేంటి ఏంటి షాక్ అయ్యారా? నేను రాను అనుకున్నారా ఏంటి అని అంటుంది. నేనెందుకు అలా అనుకుంటాను అని చెప్తుంది. ఇంకా మన లాయర్లు అన్నాక ఇంకా ఎలాంటి లూప్ హోల్స్ వదులుతారో తెలిసిందే కదా. అలా వదిలి మొత్తం మన ఈ రూడమ్మాయి వైపు మొత్తం కథ మొత్తం తిప్పేస్తుంది. లాస్ట్కి వాళ్ళనైతే కాళ్ళ దగ్గరికి అయితే రప్పిస్తుంది. మమ్మల్ని క్షమించు అని చెప్తే వాళ్ళని బాగా కాళ్ళ దగ్గర వేపించి చితక్కొట్టి రూడమ్మాయి ఎక్కడి నుంచి అయితే తరిమేస్తుంది. రూడమ్మాయి ఇలా ఏడుస్తూ బాధపడుతుంది. ఇదంతా జరగడానికి నువ్వే నాకు కారణం అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క వీళ్ళనైతే చూపిస్తారు హీరోయిన్ పేరెంట్స్ని. ఇంత వాళ్ళు ఇలా చేశారు కదా హీరోయిన్కి, దానికి వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చింటుంది ఆమె. దాంతో కొడుకి కారు కొందామని అయితే వెళ్ళుంటారు. అక్కడికి మన హీరోయిన్ పోలీసుని అయితే పంపించి ఉంటుంది. నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, వీళ్ళే కారణం అని చెప్పి వాళ్ళనైతే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినందుకు కూడా కొడుకు వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకుండా నా కారు అని పిచ్చి వల్ల మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ వీళ్ళు ఇప్పటికి కూడా మారలేదే అని చాలా బాధపడుతూ వచ్చి కూర్చుంటుంది. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఏంటి మమ్మల్ని మర్చిపోయామా, మేము లేమా అంటూ మళ్ళీ గుర్తు చేస్తూ వస్తారు. సరే గుర్తుందా 5 years తర్వాత డిన్నర్ చెయ్యాలి అని చెప్పాం కదా, అది ఇప్పుడు వెళ్ళి చేద్దామా అని అడుగుతారు. సరే వెళ్ళి చేద్దాము, సరే వాళ్ళ కార్లలో వద్దాము అని వెళ్తారు. ఇంకా తిను కార్ దగ్గరికి అయితే వెళ్తుండగా అక్కడికి వాళ్ళ బ్రదర్ అయితే వస్తాడు. నీ వల్లే నా లైఫ్ మొత్తం సర్వనాశనమైంది,
ప్రతి ఒక్కటి నీ వల్లే జరిగింది, ఇప్పుడు పేరెంట్స్ కూడా జైల్లో ఉన్నారు, మొత్తం నీ వల్లే జరిగింది అంటూ చాలా సీరియస్ అయిపోయి నిన్ను చంపుతా అని బెదరగొడుతూ ఉంటాడు. ఇది మన హీరోయిన్ అయితే చూస్తారు. అలాగే ఫ్రెండ్స్ కూడా వెంటనే తన దగ్గరకైతే వస్తారు. ఇంకా ఆ కత్తిపోడు మన హీరోనైతే పొడి చేస్తాడు. ఇంకా వాడినైతే చితికి బాధేస్తాడు మన హీరో ఫ్రెండ్. వెంటనే అంబులెన్స్‌ని కాల్ చేయండి అని కాల్ చేస్తాడు. అప్పుడే మన హీరో గాడు వండుకొని ఇలా చెప్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను కాలేజ్ అప్పటి నుంచి ఇష్టపడుతున్నా అని చెప్పేస్తాడు. ఏంట్రా ఏం వాగుతున్నావు అని మన రూడ్ అమ్మాయి అయితే అంటుంది. మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు. ఏంటి మీరేం చెప్పడం లేదంటే మీకు ముందుగా తెలుసా అంటే అంటుంది. హీరోయిన్ కూడా ఏమీ చెప్పకుండా ఉంటుంది. ఏంటి ఏమి రిప్లై ఇవ్వడం లేదు అని మనోడైతే బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ నన్ను లవ్ చేయవా ప్లీజ్ ప్లీజ్ అంటాడు. నువ్వంటే నాకు ఇష్టమేరా బాబు, ఇంత కనిపెట్టేదాన్ని నువ్వు నన్ను ఇష్టపడుతున్నది కనిపెట్టలేనా నేను? బట్ నాకు ఓపెన్ అయ్యే అప్పుడు ఛాన్స్ లేదు, నేను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అని చెప్తుంది. ఇంకా తను ఇష్టమే అని చెప్పే కాలికి హగ్ చేసుకుంటాడు. ఇక్కడితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా చెప్తుంది మన హీరోయిన్, నా స్టోరీ ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, నా స్టోరీ ప్రతి ఆడపిల్లకి చాలా ఇన్స్పిరేషన్ అయితే అవ్వాలి అని చెప్తూ ఇది నా స్టోరీ అని చెప్పి ఇక్కడితో ఈ స్టోరీని అయితే కంప్లీట్ చేస్తారు. ఈ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. బాయ్ బాయ్. నెక్స్ట్ స్టోరీ ఏంటో ఇప్పుడే చెప్పేస్తానే పెట్టబోయే డ్రామా. నేను ఒక ప్రొఫెసర్ అండ్ స్టూడెంట్ లవ్ స్టోరీ అయితే పెట్టాలి అనుకుంటున్నా. అంటే ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అన్న డ్రామా అన్నమాట. మీకు ఇష్టమైతే దాని గురించి కూడా కామెంట్లో వేసేయండి. బాయ్ బాయ్.